Hi, good evening guys. Welcome back to my channel Sandy Maths. ఓకే, ఇప్పటి వరకు మీరు సెకండ్ ఇయర్ టాపిక్స్ మీ సీనియర్స్ కి చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ మరలా మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ ఇప్పుడు మీకు ఈ యూనిట్ నుంచి ఒక 1 మార్క్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్స్, టోటల్ 13 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, అస్సలు మిస్ అవద్దు. ప్రతి పాయింట్ వింటే మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చు. 1 మార్క్, 4 మార్క్స్, 8 మార్క్స్. ఓకే, సరే. దీనికంటే ముందు, నేను టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ యూజ్ అవుద్ది అంటే. నచ్చితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్. స్ట్రైట్ లైన్. సో బేసిక్ గా మీ సీనియర్స్ చదివేటప్పుడు ఇది 1B లో ఉండేది. సో ఇప్పుడు మీకు సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి దీన్ని మ్యాథ్స్ లోనే ఒక యూనిట్, ఒక చాప్టర్ కింద పెట్టడం జరిగింది. సో ఓకే, అసలు ఈ స్ట్రైట్ లైన్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, ఇందులో ఏముంటాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో స్ట్రైట్ లైన్ అంటే బేసిక్ గా ఎన్ని డిగ్రీస్ ఫామ్ చేస్తుంది అంటారు? మనం ఇదంతా 2D కోఆర్డినేట్ మీదే చెప్పుకుంటాం రా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకేనా? దీన్నే మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని కలిపి కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. సో అయితే ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ మీదుగా ఒక లైన్ వెళ్ళింది అనుకోండి. స్ట్రైట్ లైన్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక లైన్ ఇలా పాస్ అవుతూ పాజిటివ్ డైరెక్షన్ అనేది ఇటు ఇలా వెళ్తుంది, నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కదా. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ నిండా వెళ్ళింది అనుకోండి ఒక లైన్. అలా వెళ్ళినప్పుడు సమ్ యాంగిల్ ఫామ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు సమ్ యాంగిల్ ఫామ్ చేసింది చూడండి, దాన్నే మనము ఇన్క్లినేషన్ యాంగిల్ అంటాం. ఇన్క్లినేషన్ దాన్నే థీటాతో డినోట్ చేస్తాము. ఇన్క్లినేషన్ థీటా అంటాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ అనేది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తుంది, దాన్నే ఇంక్లినేషన్ ఆఫ్ థీటా అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక లైన్ యాంగిల్ ఫామ్ చేస్తే దానికి ఖచ్చితంగా m అనే స్లోప్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ స్లోప్ ని m తో డినోట్ చేస్తాం. అసలు m అంటే ఎవర్రా? ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ వెళ్ళింది కదా, ఈ స్ట్రైట్ లైన్ ని మనము టాంజెంట్ అంటాం. ఓకేనా? ఆ టాంజెంట్ నే m tan theta అంటాం. క్లియర్? ఓకేనా? సో ఏదైనా ఒక లైన్ యాంగిల్ ఫామ్ చేస్తే దానికి ఖచ్చితంగా స్లోప్ m ఉంటుంది. సో m ఒక లైన్ కాబట్టి దానికి దాన్ని టాంజెంట్ అంటాం కాబట్టి దానికి m tan theta అంటే పెట్టేసాం. ఓకే, క్లియర్? అర్థమవుతుందా? సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అదే లైన్, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక లైన్ 180 డిగ్రీస్ మాక్సిమం చేస్తుంది. అంటే ఇక్కడ ఈ థీటా లైన్ అనేది మనకి 0 నుంచి 180 డిగ్రీస్ మధ్యలో ఉంటుందిరా. ద రేంజ్ ఆఫ్ థీటా ఈజ్ 0 to 180 డిగ్రీస్. డోంట్ ఫర్గెట్ దిస్ పాయింట్. ఓకే, మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ లైన్ ఎప్పుడు 180 డిగ్రీస్ ఫామ్ చేస్తుంది. అంతకంటే ముందు లైన్ కి లైన్ సెగ్మెంట్ డిఫరెన్స్ ఏంటి? 6th క్లాస్ లో, 7th క్లాస్ లో, 8th క్లాస్ లో చదువుతారు. లైన్ అంటే ఏంటంటారా, దర్ ఈస్ నో ఎండ్ పాయింట్. నో ఎండ్ పాయింట్. ఓకేనా? ఎండ్ పాయింట్స్ ఉండవు. దానికి స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు, ఎండింగ్ ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. దాన్ని ఒక లైన్ అంటాము. లైన్ సెగ్మెంట్ అంటే ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది, ఒక పాయింట్ తో ఎండ్ అవుతుంది, ఒక దాంతో స్టార్ట్ అయ్యి ఒక దాంతో ఎండ్ అయితే దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఒక టాంజెంట్ మీద తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఉందనుకోండి. క్లియర్? మరి ఇప్పుడు ఈ రెండు పాయింట్ మళ్ళీ సమ యాంగిల్ చేసింది అనుకోండి, లేదా ఇలానే వెళ్తుంది అనుకోండి, మళ్ళీ యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంటారు కదమ్మా. అప్పుడు నేను ఏం చెప్పాను, ఏదైనా ఒక లైన్ యాంగిల్ ఫామ్ చేస్తే స్లోప్ ఉంటుంది అన్నా. ఇప్పుడు ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఎప్పుడైనా మనం రెండు పాయింట్స్ కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే m
y2 minus y1 by x2 minus x1. దాన్ని మనం ఏమంటామంటే స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్. అదేనా? స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్ y2 minus y1 by x2 minus x1. నేను ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్ని చెప్తా, వాటి మీద ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. నేను ప్రతి వీడియో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక వీడియో మొత్తం కాన్సెప్ట్ ఉంటది, ఒక వీడియోలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు సెకండ్ ఇయర్ క్లాసెస్ అలానే చెప్తా, ఫస్ట్ ఇయర్ కూడా అలానే. మీకు ఆల్రెడీ సెట్స్ చెప్పా, సెట్స్ మీద మరలా మోడల్ పేపర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఒక వీడియో చేస్తా. ఎందుకంటే ప్రెసెంట్ రన్నింగ్ టాపిక్స్ చెప్తే మీకు ఈజీగా ఉంటుంది గ్రాప్ చేయడానికి. అండ్ నేను కాంప్లెక్స్ నెంబర్స్ సెకండ్ ఇయర్ పెట్టా, దాని మీద కాన్సెప్ట్స్ పెట్టాను, దాని మీద ప్రాబ్లమ్స్ పెట్టా. అవే మోడల్స్ మాక్సిమం మీకు ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి. ఒకసారి సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ 2 అని పెట్టిన వీడియోస్ కూడా చూడండి. కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో వాటి లింక్స్ కూడా నేను సెండ్ చేస్తా. ఓకేనా? సరే, మూవింగ్ టు అవర్ కాన్సెప్ట్. ఏమైనా 2 పాయింట్స్ స్లోప్ పెట్టాలంటే y2 minus y1 by x2 minus x1. అండ్ ఏదైనా ఒక టాంజెంట్ యాంగిల్ ఫార్మ్ చేసిందంటే స్లోప్ m ఈక్వల్స్ టు tan θ. క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు మనం దాని రేంజ్ 0 to 180 degrees ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ ఒక్కసారి ఇది చూసేస్తే నేను నెక్స్ట్ ఏంటంటే ఈ యాక్సిస్ మీద ఉన్నప్పుడు వాటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్తా. ఒకసారి చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒక లైన్ మీద 2 పాయింట్స్ ఉంటే స్లోప్ కట్టడానికి ఫార్ములా చూసారు కదా, y2 minus y1 by x2 minus x1. ఇప్పుడు అదే లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయిరా. ఓకేనా? ఇప్పుడు మరి ఈ లైన్ కి మిడిల్ లో ఒక లోకస్ పాయింట్ P ఉండొచ్చుగా. ఇప్పుడు ఎప్పుడైనా మనకి 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్ కట్టండి అన్నాడు అనుకోండి, మిడ్ పాయింట్ ఫార్ములా మిడ్ పాయింట్ ఈక్వల్స్ టు ఏదైనా 2 పాయింట్స్ మీరు 10th లో కూడా కట్టే ఉంటారు, x1 plus x2 by 2 y1 plus y2 by 2. ఓకేనా? అదే 2 పాయింట్స్ కి స్లోప్ కట్టామన్నమాట, ఫార్ములా మారింది. మరలా సేమ్ పాయింట్స్ తీసుకుని మిడ్ పాయింట్ కట్టాం. ఓకే, సో నెక్స్ట్ అవే 2 పాయింట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ డిస్టెన్స్ ఎంత అని అడిగారు అనుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. నేను 2 పాయింట్స్ లో వాడుతున్నాను కానీ వేరియేషన్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ 1 మార్క్ లో వస్తాయి. ఫార్ములా వచ్చేసి 10th లో వాడిన ఫార్ములానే, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. క్లియర్? 2 పాయింట్స్ కి స్లోప్ కడితే m ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1. అదే 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్ కడితే x1 plus x2 by 2 y1 plus y2 by 2. అదే 2 పాయింట్స్ కి డిస్టెన్స్ కడితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు అదే 2 పాయింట్స్ ఒక లైన్ మీద ఉన్నాయి. ఓకే, ఇప్పుడు P అనే లోకస్ పాయింట్ m:n రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎలా అంటాడంటే P డివైడ్స్, ఓకే, P డివైడ్స్ AB, ఎక్కడ ఇది A ఇది B, ఎంత రేషియోలో, ఇన్ ద రేషియో m:n. ఇప్పుడు ఇలా చూడండి, A కి B కి మధ్యలో ఉంది, P A కి B కి మధ్యలో ఉంది, లోపల ఉంది అంటే దాన్ని ఇంటర్నల్లీ అంటాం. ఇంటర్నల్లీ. సో ఇంటర్నల్లీ అంటే ఫార్ములా mx2, మీరు 10th క్లాస్ లో m1x2 plus m2x1 by m1 plus m2, m1 by 2 plus m2 y1 by m1 plus m2 అలా ఎలా వాడారు, mx2 plus nx1 by m plus n, my2 plus my1 by m plus n. ఇది ఎప్పుడు కండిషన్, m plus n అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్స్ టు 0 అయిపోయిందనుకో ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. క్లియర్? అదే ఎక్స్టర్నల్లీ అయిందనుకో, ఎక్స్టర్నల్లీ ఏమీ లేదురా, ఇది ఒక లైన్ ఉందా, ఏ ఇక్కడ ఉంది బి ఇక్కడ ఉంది, ఏ బి లోపల ఉంది, సి అనేది బయట ఉంది. బయట ఉన్నప్పుడు దాన్ని ఎక్స్టర్నల్లీ అనే కదా అంటాము. మరలా m:n రేషియోనే. అప్పుడు ఏమవుతుంది,
c ఈక్వల్స్ టు mx2 మైనస్ ఇక్కడ ప్లస్ వాడాము ఇక్కడ మైనస్ వాడుతున్నాం mx2 మైనస్ nx1 బై m మైనస్ n పైన ఏ సింబల్ వాడితే డినామినేటర్ లో సేమ్ సింబల్ వాడాలి my2 మైనస్ ny1 బై m మైనస్ n దిస్ ఈస్ ఎక్స్టర్నల్ సెక్షన్ ఫార్ములా దిస్ ఇస్ ఇంటర్నల్ సెక్షన్ ఫార్ములా ఓకేనా రెండు పాయింట్స్ మీద మనం ఇన్ని వేరియేషన్స్ గా ప్రాబ్లమ్స్ చూసాం ఇవన్నీ 1 మార్క్ లేదా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాం ఒకసారి దీన్ని కూడా టేక్ స్క్రీన్ షాట్ ప్లీజ్ ఓకే నెక్స్ట్ చూడండి సో ఇప్పుడు వరకు రెండు పాయింట్స్ వాటి డిస్టెన్స్ వాటి స్లోప్ సెక్షన్ ఫార్ములా లేదా మిడ్ పాయింట్ అని చూసాం కదా సో ఇప్పుడు మనము ఇందాక నేను చెప్పాను కదా ఒక కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఒక లైన్ వెళ్ళినప్పుడు m ఈక్వల్స్ టు tan θ అని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి θ వాల్యూ 90కి వెళ్ళిపోయింది అనుకోండి tan 90 degrees ఇన్ఫినిటీ సో కాబట్టి ఎప్పుడు మనకి θ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 90 degrees ఉండాలి క్లియర్ సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఎలాగ యాంగిల్ గురించి చెప్పాము కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయింది యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అన్నాడు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే అప్పుడు మరలా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అంటే సమ్ యాంగిల్ ఫార్మ్ చేస్తారు కదా ఇది లైన్ L1 అనుకుంటే దీన్ని లైన్ L2 అనుకుంటే దీనికి స్లోప్ M1 ఉంటుంది కదా ఈ లైన్ కి స్లోప్ M2 ఉంటుంది కదా ఏదైనా ఒక లైన్ యాంగిల్ ఫార్మ్ చేస్తే దానికి స్లోప్ ఉంటుందని చెప్పుకున్నాము ఈ రెండు లైన్స్ కి రెండు స్లోప్స్ ఉంటాయి అప్పుడు ఇవి రెండు టాంజెంట్స్ కదా సో అప్పుడు యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కి ఫార్ములా tan θ ఈక్వల్స్ టు mod m2 minus m1 by m1 plus m1 m2 ఇదైనా వాడచ్చు లేదా tan θ ఈక్వల్స్ టు mod m1 plus m1 minus m2 by 1 plus m1 m2 ఎలా అయినా వాడచ్చు మాడ్యులస్ లో నెగిటివ్ వాల్యూ ఎప్పుడు మనం పాజిటివ్ ఇంటిజర్స్ నే కదా రియల్ నెంబర్స్ ఆల్వేస్ నాన్ నెగిటివ్ నెంబర్స్ ని తీసుకుంటాం కాబట్టి దీన్నైనా వాడచ్చు దీన్నైనా వాడచ్చు సో యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది ఓకేనా అర్థమైందా యాంగిల్ బిట్వీన్ అంటే నెక్స్ట్ చూడండి ఇది ఓకే కదా తీసేస్తున్నాను నెక్స్ట్ రెండు లైన్స్ అసలు స్ట్రైట్ లైన్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఆ స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి సో ఒక స్ట్రైట్ లైన్ మనకి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 లా ఉంటుంది ఓకేనా ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 లా ఉంటుంది అలా ఉన్నప్పుడు దాన్ని మనము మీరు 10th క్లాస్ లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అని చదివారు ఇక్కడ వేరియబుల్స్ అంటే ఎవరు x y ఓకేనా సో ఇక్కడ మనము ఈ సైడ్ అక్కడ వాడి పర్సన్ ఒకడే కాకపోతే పొజిషన్ మారింది 10th క్లాస్ లో ఉన్నప్పుడు వాడికి ఏమో లీనియర్ ఈక్వేషన్ అన్నారు ఇంటర్మీడియట్ లోకి వచ్చిన తర్వాత ఏమో దీనికి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అని చెప్పారు ఓకేనా సో అయితే ఇప్పుడు ఎప్పుడైనా దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి స్లోప్ ఎప్పుడు మెయిన్ హీరో ఎవరు మనకి స్లోప్ ఎప్పుడు ఎవరా m కదా సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము m అంటే ఇప్పుడు మనకి హీరో y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనమాట దీన్నే మనం స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం ఓకేనా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాము ఓకే సరే చూడండి సో ఈ ఈక్వేషన్ మనం ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ని ఎలా రాస్తానంటే y టర్మ్ మాత్రమే పెట్టి ఈ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ ని పంపిస్తున్నా అప్పుడు పంపితే ఏమవుతుందా by ఈక్వల్స్ టు ప్లస్ ax అంటే మైనస్ ax ప్లస్ c అంటే మైనస్ c కానీ ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి y ఓన్లీ కోఎఫిషియంట్ ఉండకూడదు కాబట్టి ఈ కోఎఫిషియంట్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అటు వెళ్తే ఏం చేయాలి డివైడ్ చేయాలి అంటే y ఈక్వల్స్ టు మైనస్ ax మైనస్ c బై b క్లియర్ సో ఇప్పుడు d దీనికి చెందుతుంది దీనికి చెందుతుంది అంటే y ఈక్వల్స్ టు మైనస్ a బై dx మైనస్ c బై b ఓకే కంపేర్ చేయండి కంపేర్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c సో చూడండి హియర్ m ప్లస్ ఎవరున్నారు x కి ముందు మైనస్ a బై b
అర్థమైందా? ఇప్పుడు మీకు ఏం తెలిసింది? నేను ఇదంతా ఎందుకు చెప్పాను? ఎంత పెద్ద స్టోరీ. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ax plus by plus c equals to 0 అనే స్ట్రైట్ లైన్ ఉన్నప్పుడు స్లోప్ m ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం వాడాలి? -a/b. ఇది ఎలా వచ్చింది? స్లోప్ ఇంటర్సెప్ట్ మోడల్ లో మార్చుకుంటూ వస్తే m వాల్యూ వచ్చింది. క్లియర్? ఇంపార్టెంట్. ఇది మనం 1 మార్క్ లో వాడతాము, 4 మార్క్స్ లో వాడతాము, 8 మార్క్స్ లో కూడా వాడతాము. ఒక్కసారి నా కోసం నేను స్క్రీన్ షాట్ తీసుకోండి, ఖాళీ ఉన్నప్పుడు రాయండి. సరే, ఇప్పుడు మనం ఎలానో స్లోప్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 2 కండిషన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు అవే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అంటే tan theta ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 వాడారు కదా. సో అలానే ఇప్పుడు 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అనుకోండి, ఇది L1 ఇది L2. 2 ప్యారలల్ లైన్స్ ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అంటే ఏంట్రా? ఇది ఏ సైడ్ వెళ్తే ఈ లైన్ కూడా అదే సైడ్ వెళ్తుంది. అంటే దీనికి ఎంత డిస్టెన్స్ రీచ్ అయితే ఇది అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే రెండు సమానం, ఈక్వల్. అప్పుడు దీని స్లోప్ m1 అయితే దీని స్లోప్ m2 అవుతుంది. రెండు ఈక్వల్ అయినప్పుడు ఇఫ్ ఎనీ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. అర్థమైందా? ఇఫ్ దేర్ 2 లైన్స్ ఆర్ ఈక్వల్ దెన్ their slopes also equal. అంటే దాని అర్థం ఏంటి? m1 ఈక్వల్స్ టు m2. ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. అయిపోయిందా? నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంట్రా? పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు ఇది స్టాండింగ్ పొజిషన్ లో ఉంది, ఒక లైన్ స్లీపింగ్ పొజిషన్ లో ఉంది అంటే ఇక్కడ 90 degrees ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? 90 degrees ఫార్మ్ చేస్తుంది. ఇప్పుడు మరి దీన్ని m1 స్లోప్ అనుకోండి, దీన్ని m2 స్లోప్ అనుకోండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ 2 స్లోప్స్. ఓకే, m1 m2 ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. అంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు ఎంత అవ్వాలి అంటే -1 కి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా మనకి 2 లైన్స్ ఇచ్చి పర్పెండిక్యులర్ అన్నాడు అనుకోండి, లేదంటే రైట్ యాంగిల్ ఫార్మ్ చేసింది అనుకోండి, m1 m2 ఫస్ట్ దాని స్లోప్. ఫర్ ఎగ్జాంపుల్ m1 స్లోప్ -2 ఉందిరా, అప్పుడు m2 స్లోప్ మనకి 1/2 వచ్చిందిరా. ప్రోడక్ట్ అన్నాడు రా, అప్పుడు ఏమని పెట్టాలి? -2 ఇంటూ 1/2. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ కదమ్మా, మైనస్ ఇంటూ 1 అంటే -1. RHS వచ్చింది. LHS తీసుకుంటే RHS రావాలి. దాన్నే మనము పర్పెండిక్యులర్, రెండు స్లోప్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ 2 స్లోప్స్ ఈక్వల్స్ టు -1 అని చెప్తాం. ప్యారలల్ అయితే m1 ఈక్వల్స్ టు m2, పర్పెండిక్యులర్ అయితే ప్రోడక్ట్స్ ఆఫ్ 2 స్లోప్స్ ఈక్వల్స్ టు -1. ఓకేనా? నెక్స్ట్ యాక్సిస్ మీద లైన్స్ ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్తాను చూడండి ఒకసారి. సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే టాపిక్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకేనా? కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఎలా ఉంటాయి? హారిజంటల్ లైన్, వెర్టికల్ లైన్. హారిజంటల్ లైన్ అంటే x యాక్సిస్ మీద ఉన్నట్టు, వెర్టికల్ లైన్ అంటే y యాక్సిస్ మీద ఉన్నట్టు. ఎప్పుడైనా మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనేది x యాక్సిస్ మీద ఉందనుకోండి, అక్కడ y వాల్యూ 0 అయిపోతుంది. ఓకే, అదే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ y యాక్సిస్ మీద ఉందనుకోండి, అక్కడ x వాల్యూ 0 అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x యాక్సిస్ నుంచి y యాక్సిస్ కి డిస్టెన్స్ a కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు మనకి y ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a అవుతుంది. అదే మనకి y యాక్సిస్ నుంచి x యాక్సిస్ కి డిస్టెన్స్ స్మాల్ b అయింది అనుకోండి, x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ b అవుతుంది. ఓకేనా? లెంత్ ఇస్తే వీటిని వాడతాము, జస్ట్ దాని మీద ఉందని చెప్తే వీటిని వాడతాం. x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0 is on x axis or y axis. x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ b or x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ is on with distance a and b. ఓకేనా? కోఆర్డినేట్ యాక్సిస్ కి డిస్టెన్స్ అన్నమాట ఇవి. ఓకే, క్లియర్? అర్థమైందా? ఇప్పుడు లైన్స్ గురించే కదా మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు అవే 2 లైన్స్ కి ఇప్పుడు ప్యారలల్ గా ఉన్నాయి అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు అంటే c1 ఈక్వల్స్ టు 0 అండ్ ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. 2 లైన్స్ ప్యారలల్ అంటే ఈ 2 టర్మ్స్ సేమ్ ఉంటాయి, ఈ 2 డిఫరెంట్ గా ఉంటాయి.
అప్పుడు మనల్ని డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అన్నాడు అనుకోండి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ కి మనకి ఫార్ములా స్మాల్ d ఈక్వల్స్ టు mod c1 minus c2 by root a square plus b square. ఇంపార్టెంట్ 2 మార్క్స్. అదే ఇప్పుడు 1 or 7 మార్క్స్ లో కనిపించవచ్చు, 8 మార్క్స్ లో, 4 మార్క్స్ లో మాక్సిమం కనిపించవచ్చు. ఓకేనా? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటే d ఈక్వల్స్ టు mod c1 minus c2 by root over a square plus b square. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ లైన్ ఎలా ఉంది, పాయింట్ P ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పర్పెండిక్యులర్. ఇందాక చెప్పా T షేప్ లో ఉందంటే అది 90 degrees ఫార్మ్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ లైన్ ax plus by plus c ఈక్వల్స్ టు 0 లా ఉందిరా. ఇక్కడ పాయింట్ x1 y1 లా ఉందిరా. ఈ రెండు పర్పెండిక్యులరే కదా. అప్పుడు పాయింట్ లైన్ డిస్టెన్స్ d ఈక్వల్స్ టు mod ax1 plus by1 plus c by again దీనికి డినామినేటర్ ఎంత వాడారు, అదే రూట్ a square plus b square. అర్థమైందా? x1 y1 నుంచి ax plus by plus c equals to 0 అనే లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే స్మాల్ d ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root a square plus b square వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్పెండిక్యులర్ పాయింట్ ఆరిజిన్ అయింది అనుకోండి, x1 0 y1 0 రా. ఈ ఫార్ములాలో ఈ రెండు 0 అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఆరిజిన్ టు సేమ్ లైన్. అప్పుడు d ఈక్వల్స్ టు mod ఇది 0నా, ఇది 0నా, ఇంకెవరు మిగులుతారు, mod c బై 8 మార్క్స్ లో వాడతాం ఈ ఫార్ములాని. ఇంపార్టెంట్, mod c బై కింద ఎవరు ఉన్నారు, a square plus b square. ఇవన్నీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ కి రెండు వాడతాము. ప్యారలల్ లైన్ కి డిస్టెన్స్ కట్టమంటే ఈ ఫార్ములా వాడతాం. ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, ఇంకా లాస్ట్ 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి అయిపోతే మనకి ఓవరాల్ గా మాక్సిమం స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ అయిపోద్ది. అప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీకు కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ చేస్తా. ఓకేనా? సరే, చూసేసిన తర్వాత మీకు చెప్తా ఏం చేయాలో మీకు వర్క్ అనేది. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక లైన్ ఇచ్చాడ్రా, స్లోప్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకుందాం, ఏదైనా లైన్ కి స్లోప్ m ఉంటదని చెప్పాం కదా. స్లోప్ m ఇచ్చాడు. ఓకే, అండ్ పాయింట్ x1 y1 ఇచ్చాడు. ఎప్పుడైనా మనకి స్లోప్ m ఇచ్చి పాయింట్ x1 y1 ఇచ్చి ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటాడు. ఓకే, ఒక లైన్ స్లోప్ m ఇస్తాడు అండ్ పాయింట్ P ఇస్తాడు. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటే ఫార్ములా y minus y1 ఈక్వల్స్ టు m ఇంటూ x minus x1. ఇంపార్టెంట్, దీన్నే పాయింట్ స్లోప్ అంటాం. y minus y1 ఈక్వల్స్ టు m ఇంటూ x minus x1. లేదా ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయండి. పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటాడు. ఏ x1 y1 అంటాడు, బి x2 y2 అంటాడు. అంటే ఇప్పుడు ఈ లైన్ ఎవరు, ఒరిజినల్ ఈక్వేషన్ ఎవరు అని అంటాడు. ఒక స్లోప్ ఒక పాయింట్ ఇస్తే దీన్ని వాడాలి. 2 పాయింట్స్ ఒక లైన్ మీద ఉన్నాయి, ఆ లైన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయండి అంటే ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎలా ఉంటదంటే y minus y1 ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇదేమీ లేదు, ఈజ్ నథింగ్ బట్ m. m ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1 చెప్పుకున్నాం కదా, దాన్నే డైరెక్ట్ గా పెడతాం అంతే. లేదా సెపరేట్ గా చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ కూడా చేయొచ్చు. ఎప్పుడైనా 2 పాయింట్స్ ఇచ్చి స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది వాడాలి. ఎప్పుడైనా ఒక స్లోప్ పాయింట్ ఇచ్చి స్ట్రైట్ లైన్ అడిగితే దీన్ని వాడాలి. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. 4th లో కానీ 8th లో కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను మీకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఎప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c లా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసా, ఇదిగోండి కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్ y యాక్సిస్. ఇప్పుడు ఒక లైన్ ఇలా ఉందిరా,
ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేస్తుందంటే దీనికి స్లోప్ m ఉంటుందా. సో ఇక్కడ ఈ సి అనేది y ఇంటర్సెప్ట్, అర్థమైందా. సో x యాక్సిస్ y యాక్సిస్ ఒక లైన్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, దానికి స్లోప్ m ఉంటుందని తెలుసు. ఇక్కడ వేరే c is a y intercept, then y equals to mx plus c. This is slope intercept form. నెక్స్ట్ ఇంకొక రెండు ఫార్మ్స్ చెప్తా, ఓవరాల్ గా స్ట్రైట్ లైన్స్ మొత్తం కాన్సెప్ట్ అయిపోతుంది. ఓకేనా. స్లోప్ ఇంటర్సెప్ట్, స్లోప్ m ఉండే ఈక్వేషన్ ఒకటే ఉంటది, y equals to mx plus c. తీసుకోండి స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏం లేదురా, ఇదిగోండి ఇది మొత్తం స్ట్రైట్ లైన్స్ అంతా కోఆర్డినేట్ యాక్సిస్, ఇదిగోండి ఎక్స్ యాక్సిస్, ఇదిగోండి వై యాక్సిస్. ఓకేనా. ఇంటర్సెప్ట్ అంటే రెండాట్ల మీద మనకి ఒక లైన్ ఇలా పడిపోతుంది అనమాట. ఇలా విరుచుకుపోయింది అనుకోండి, ఎత్తుపోయింది దగ్గర ఈ దీని మీద ఏ అనే పాయింట్ a,0లా ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ ఎప్పుడు, బి అనే పాయింట్ 0,0 బి లా ఉంటుంది, వై కోఆర్డినేట్ ఎప్పుడు. అలా ఉన్నప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 లా ఉంటుంది. దీని ఫార్మేషన్ మొత్తం ప్రూఫ్లు అలాంటివి మీకు వేరే ఆబ్జెక్టివ్ కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇంటర్సెప్ట్ ఫార్మ్ అయితే ఇది గుర్తుంటే చాలు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y equals to mx plus c గుర్తుంటే చాలు. నెక్స్ట్ లాస్ట్ నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్ అంటే ఏంట్రా, ఇచ్చిన కోఆర్డినేట్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. నార్మల్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్. ఇక్కడ థీటా అనేది 0కి 90కి మధ్యలో ఉంటుంది నార్మల్ ఎప్పుడు. ఓకేనా. ఆ ఫార్మ్ x cos θ ప్లస్ y sin θ ఈక్వల్స్ టు p అన్నమాట. అర్థమైందా. పారామీటర్ p. ఇప్పుడు మనకి ఎప్పుడైనా నార్మల్ ఫార్మ్ అడిగితే x cos θ ప్లస్ y sin θ ఈక్వల్స్ టు p అనాలి. అండ్ లాస్ట్ చిన్నవి ఇంపార్టెంట్, మీ సీనియర్స్ కి పుట్ అవుట్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ అని అడిగాడు. ఎప్పుడైనా మనకి ఒక పాయింట్ x1 y1 ఇచ్చి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 అనే లైన్ ఇచ్చి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అనుకోండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ పాయింట్ అని అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటో తెలుసా, h-x1/a ఈక్వల్స్ టు k-y1/b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/a² ప్లస్ b². ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే దీన్ని వాడాలి. దీని ప్రూఫ్ కావాలంటే కామెంట్ లో నాకు మెసేజ్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్ బాక్స్ లో దాన్ని బట్టి ఒక క్లాస్ లో నేను ప్రూఫ్ కూడా చెప్తా. అదే ఇమేజ్ పాయింట్ అన్నాడు అనుకోండి, ఇమేజ్ పాయింట్, ఈ పాయింట్ ఎప్పుడు ఎక్స్ట్రామకే ఫైండ్ అవుట్ చేస్తాము. దీన్ని ఈక్వల్స్ టు కాన్స్టెంట్, k టర్మ్స్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఇమేజ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. h-x1/a ఈక్వల్స్ టు k-y1/b ఈక్వల్స్ టు -2 ఇంటూ kx1 ప్లస్ by1 ప్లస్ c/a² ప్లస్ b². దిస్ ఈస్ ఇమేజ్ థీరం అంటాం, ఇమేజ్ థీరం స్టేట్మెంట్ అంటాం. ఇమేజ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అంటేనేమో దీన్ని వాడాలి. ఇది ఫుట్ థీరం పర్పెండిక్యులర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే దీన్ని వాడాలి. సో ఓవరాల్ గా నాకు తెలిసి స్ట్రైట్ లైన్స్ లో అన్ని కాన్సెప్ట్ కవర్ చేశాను మీరైతే. సో అయితే ఇప్పుడు నాకు ఈ క్లాస్ చూసి మీరు రాసుకుంటారు, మీ కాలేజ్ లో విన్న నోట్స్ ఉంటుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ ఫార్ములాస్ ఓన్లీ, ఆ ఫార్ములాస్ వచ్చినాయి అనుకోండి, ఓవరాల్ గా మనకి ఎన్ని ఫార్ములాస్ చెప్పుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి స్ట్రైట్ లైన్స్ లో. మనకి మరలా చెప్తున్నా, ఒక 1 మార్క్, ఒక 4 మార్క్, 8 మార్క్స్, 13 మార్క్స్ వస్తాయి. మీకు నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేయాలి అంటే ఐఎమ్ రెడీ ఫర్ యువర్ క్వశ్చన్ సెషన్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే నేను రెడీగా ఉంటాను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాన్సెప్ట్ ఎంత బాగా వస్తే మీకు ప్రాబ్లమ్స్ అంత ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా. ప్రతి ప్రాబ్లము, ప్రతి ఫార్ములా మీద నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగానే ఉంటాను. మీకు ఈ క్లాస్ విని జాగ్రత్తగా ఫార్ములాస్ అన్ని చదివేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ క్లాస్ లో ఈ కాన్సెప్ట్ లో ఇంపార్టెంట్ 1 మార్క్, 4 మార్క్స్, 8 మార్క్స్ కోసం డిస్కస్ చేస్తా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్లాస్. సో ఓకే, మరలా చెప్తున్నా, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.